ఇక దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ ఇవాళ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ ఇవాళ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మధ్యాహ్నం 1:30 కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. అలాగే రాష్ట్రం నుంచి సుమారు 73,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ ఇవాళ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు జాతీయ స్థాయిలో వైద్య విద్యకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ కి అయితే మరి 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అప్లికేషన్ చేసుకున్న దాదాపు 22,73,000 మంది ఇప్పటికే నీట్ కోసం జాతీయ స్థాయిలో అప్లికేషన్లు అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 73,000 మంది ఇవాళ ఎగ్జామ్ రాయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 199 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అందరికి విద్యార్థులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు చేస్తారు. అదే విధంగా సెంటర్ ఏదైతే ఉందో ఎగ్జామ్ సెంటర్ కు సంబంధించిన వాటి కూడా దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్ల పైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వారు చర్యలు తీసుకున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాము. మరి కాసేపట్లో లోపలికి అనుమతిస్తారు. ఉదయం ఈ రోజు 11 గంటలకి ఎగ్జామ్ సెంటర్లకి అయితే అనుమతిస్తారు. ఆ ఎగ్జామ్ సెంటర్ లో అనుమతించిన తర్వాత 1:30 వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైతే మనం చూసుకున్నాము 11 తర్వాత అదేవిధంగా 1:30 తర్వాత విద్యార్థులు అయితే ఎవరికి లోపలికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దాదాపుగా 1:30 లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత ఉండదు. ఎందుకంటే బయోమెట్రిక్ విధానం ద్వారా జాతీయ స్థాయిలో ఎగ్జామ్ రాస్తున్నారు. జాతీయ స్థాయిలో ఒకే రోజు నిర్వహించడం వల్ల గతంలో ఏదైతే మాస్ కాపింగ్ జరగడం, అదే విధంగా మరి కొన్ని పేపర్లు లీక్ అవడం, దీనికి సంబంధించి కూడా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. అందుకోసమే వాళ్ళైతే చూసుకున్నట్టయితే అదే విధంగా ఏదైతే ఉందో సెల్ ఫోన్లు కానీ వాచెస్ కానీ ఎలక్ట్రికల్ ఏదైతే ఉన్న వాటిని అన్నిటి ఉన్న నిషేధించారు. ఎవరు కూడా రావద్దు. అదే విధంగా డ్రెస్ కోడ్ కూడా చూసుకున్నట్టయితే మహిళలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ ఒకే రకమైన ఉండే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి కావాల్సిన ప్రతిదీ ఉన్నాయి. అదే విధంగా పెన్ పేపర్ కూడా లోపలనే ఇస్తారు. కాబట్టి ఏదైతే అదే విధంగా ఒక హాల్ టికెట్ తో అడ్మిట్ కార్డు, అదే విధంగా పాస్పోర్ట్, అదే విధంగా 1:4 సైజ్ ఫోటోలతో పాటు ఒక ఏదైతే గుర్తింపు కార్డు కంపల్సరీ, ఏదైనా ఆధార్ కార్డు కానీ, అదే విధంగా ఎలక్ట్రికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి గుర్తింపు కార్డు అయితే కంపల్సరీ. అదే విధంగా వాటిని తీసుకొని రావాలని, వీటిని తీసుకొని వాటి వెళ్ళాలి. సంబంధించి కూడా అన్ని చూస్తున్నారు. కాబట్టి ఏదైతే నీట్ ఎగ్జామ్ సిద్ధపడి రాసేందుకు వెళ్తున్నారో వాటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా ప్రతి సెంటర్ లో చూస్తున్నారు. ఇప్పటికే అన్ని సెంటర్లకు అయితే విద్యార్థులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఎగ్జామ్ రాసేందుకు సిద్ధపడుతున్నారు. మరి కాసేపులో వాళ్ళకి లోపలికి అనుమతిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వారికి బయోమెట్రిక్ విధానం ఉంటుంది. ఆ బయోమెట్రిక్ విధానం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ ఉంది. మరి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1:30 లోపలనే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. కాబట్టి విద్యార్థులలో ఎగ్జామ్
రాసే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా 1:30 లోపల వెళ్ళాలి. 1:30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా లోపలికి అనుమతించారు. ఎప్పుడైతే 1:30 తర్వాత గేట్లు వేస్తారో ఎగ్జామ్ సెంటర్ దగ్గర, గేట్ వేసిన తర్వాత గేట్ తీసే ప్రసక్తి లేదు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా 1:30 లోపల ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంత లోపల రావాలి. 2 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల తర్వాతనే బయటకు వస్తారు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరైతే ఎండ ఉంది కాబట్టి ఎండ వేడిమి ఎండాకాలం కాబట్టి త్వరగా ఎగ్జామ్ సెంటర్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటే మంచిదని కూడా అధికారులు చూస్తున్నారు. ఎండ సమయంలో అదే తొందర రాకుండా అందరు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో రాయాలన్నది కూడా అధికారులు చూస్తున్నారు. అది కాబట్టి ఎవరైనా ఎగ్జామ్ సెంటర్ లో ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ సెంటర్ మంచిగా రాసే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులందరూ ఆలస్యం సెంటర్ కి రావడం వల్ల, మీరు లేట్ గా రావడం వల్ల కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి అందరూ సెంటర్ అలా ఆలస్యం రాకుండా త్వరగా రావాలని కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో 1:30 లోపలనే ఎగ్జామ్ సెంటర్ చేరుకొని లోపలికి వెళ్ళాలన్నది కూడా అధికారులు చూస్తున్నారు. విద్యార్థులందరూ 11 నుంచి 1:30 వరకు అనుమతిస్తున్నారు కాబట్టి 2:30 గంటల సేపు ఈ టైంలో విద్యార్థులందరూ తప్పకుండా ఎగ్జామ్ సెంటర్ లో ఆడుకొని ఏదైతే అధికారులు చూసించారో హాల్ టికెట్ నెంబర్, అదే అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ అదే విధంగా ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, రింగులు కానీ, అదే విధంగా కమ్మలు కానీ, ముక్కురాయి కానీ ఇవన్నీ కూడా తీసివేసి అన్నది ఉండదు కాబట్టి ఎవరు ఇలాంటివన్నీ ఎవరు తీసుకోకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్ కానీ కూడా అనుమతించారు. ఎవరికి అనుమతించదు లేదు కాబట్టి వీటన్నీ పెట్టుకొని అందరూ విద్యార్థులందరూ అన్ని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ రావాలని కూడా అధికారులు చూస్తున్నారు. ఎగ్జామ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ విద్యార్థులందరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా అందరూ ప్రశాంతంగా వాతావరణంలో ఎగ్జామ్ రావాలని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.